హాయ్ చెప్పు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాండి మహి వ్లాగ్స్. సో ఫ్రెండ్స్కి, మా సబ్స్క్రైబర్స్కి అందరికీ హాయ్ చెప్పండి. ఈరోజు మేము ఒక దగ్గరికి వెళ్తున్నాము. అది ఎక్కడికి అంటే మీరు వీడియోలో చూస్తారు, కానీ చెప్తున్నాను ముందే. సూర్యనారాయణ స్వామి గుడికి వెళ్తున్నామండి. అక్కడ చిన్న మొక్కు ఉంటే తీర్చుకోవాలి ఖచ్చితంగా. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము. ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది. నేను కడుపుతో ఉన్నప్పుడు మొక్కుకున్నాను ఈ మొక్కు. సో ఆదినారాయణ స్వామి యొక్క అనుగ్రహం మాకు ఇప్పుడు దొరికింది. రావడానికి ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము వెళ్దాము అనేసి, బట్ అవ్వలేదు. అంటే ఒకరికైతే ఒకరికి అవ్వకపోవడము అలాగా. సో ఈ రోజుకి కుదిరింది, వెళ్తున్నాం. వీడియో ఎండ్ వరకు చూడండి. సో చలో శ్రీకాకుళం. వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్ళడానికి మినిమం 2.5-3 hours అనేది పడుతుందండి. మేము కార్లో వెళ్ళాం కదా, 1.5 hourలో వెళ్ళిపోయాము. దారిలో బోర్ కొట్టకుండా పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాము అలాగా. సో ఈ గుడికి వెళ్దాం అనేసి చెప్పాను కదండి, చాలా 2 years నుంచి అనుకుంటున్నాము. కడుపుతున్నప్పుడు ప్లాన్ చేసుకున్నాము. అదే హెల్తీగా బేబీ పుట్టాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉండాలి అనేసి. సో దేవుడు అలాగే నన్ను కరుణించి మంచి హెల్తీ బేబీని ఇచ్చాడండి నాకు. సో అందుకే ఈ ఆదివారం మేము ఆయన యొక్క గుడికి వెళ్ళాము. చూడండి, మనం ఎంటర్ అవగానే ఐలో శ్రీకాకుళం అని ఉంటుంది. శ్రీకాకుళంకి 1 kilometer దూరంలోనే అరసవల్లి ఉంది అండ్ ఆర్చ్ ఉంటుంది. మనకి దగ్గరలోకి వచ్చామనేది ఒక తెలుస్తుంది. అక్కడ పెద్ద చక్రం కూడా ఉంటుంది. మన యొక్క ఆరోగ్యాన్ని మంచిగా చేసుకోవాలంటే యోగాశ్రమం ఇంపార్టెంట్ కదా. ఆ సూర్యభగవానికి మనం సూర్య నమస్కారం ఎలా చేసుకోవాలనేది కూడా స్టాచ్యూస్ రూపంలో మనకి ఎలాగా చేయాలనేది కూడా అక్కడ పెట్టారు. నెక్స్ట్ అలాగా అంత కొంచెం ముందుకు రాగానే ఇంకా ఎంటర్ అవ్వడానికి వే అనేది ఉంది. కార్ పార్క్ చేసుకొని లోపలికని ఎంటర్ అయిపోయాము. ఇంకా చూడండి, అక్కడ ఎంత చాలా జనాలు ఉన్నారు. ఈవెన్ అప్పుడు మేము వెళ్ళినప్పటికి 11:30 మధ్యాహ్నం అయిపోయిందండి. రద్దీ మాత్రం అలానే ఉంది. పాపకి కత్తిలు వేయించాలని మొక్కుకున్నాను. సో అక్కడ కత్తిలు వేయించడానికి మా హస్బెండ్ తీసుకొని వెళ్ళారు. నేను అటు సైడ్ వెళ్ళి పాపకి స్నానం చేయించడానికి రెడీగా అన్నీ పెట్టానండి. ఆ తర్వాత దర్శనానికి వెళ్దామనేసి 100 rupees దర్శనం. చూడండి ఎంత ఫ్రీగా ఉందో. అక్కడ ఫ్రీ దర్శనం, అది అసలు ఖాళీ లేదు. మంచి పని చేసాం అనిపించింది. 100 rupees అయిపోయినా కూడా ఫ్రీగా, అంటే కొంచెం బేగా అయిపోయింది దర్శనం. చిన్నపిల్లతో ఉన్నాం కదా, సో కష్టం కాబట్టి అయిపోయింది. తర్వాత ఇక్కడే ప్రసాదాలు కౌంటర్ ఉంటే దర్శనం అయిపోయాక వచ్చి ఇక్కడ కూర్చొని దేవుడి ప్రసాదం తినేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. సో చాలా బాగుందండి పులిహార. ప్రసాదం తినేసాక అక్కడ కొన్ని ఐటమ్స్ అనేవి తీసుకున్నాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అక్కడికి వస్తే తాబేల్ది విగ్రహం ఉంటుంది కదా, సో అది తీసుకుందాం అనుకొని తీసుకున్నాను. ఏదో ఒక మన దేవుడి గదిలో ఒక విగ్రహం అనేది ఉండాలి అని అంటారు ఎప్పుడైనా. సో అందుకని తీసుకున్నాం. రిటర్న్ అయిపోయామండి. ఎక్కువ సేపు కూడా ఉండలేదు, ఎందుకంటే మళ్ళీ రిటర్న్ జర్నీ చేయాలి కదా అనేసి. నేను చాలా నమ్ముతానండి సూర్యభగవానుడి. ఎందుకంటే మనకి కనిపించని దైవాన్ని మనం ఎలా అయితే నమ్ముతామో, కనిపించిన ఆ సూర్యభగవాన్ని కూడా మనం నమ్మితే మనకి ఎటువంటి ఆరోగ్యపరంగా ఉన్న ఇష్యూస్ అయినా మనకి ఖచ్చితంగా తీరుతాయండి. ఈవెన్ నేను నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఆదిత్య హృదయం ఎప్పుడు రోజు చదువుతున్నాను. నా డెలివరీ టైంలో అప్పుడు కూడా నైట్ డెలివరీ అంటే మార్నింగ్ ఇంటికాడ చదివేసి వెళ్ళి డెలివరీకి వెళ్ళాను. సో అది పక్కన పెడితే రిటర్న్లో వచ్చినప్పుడు మా ఆయన ఎప్పుడు ఒక హోటల్ చెప్తారు. సో అక్కడికి వెళ్ళి అపర్ణ హోటల్ అని, ఆ హోటల్లో మేము మీల్స్ తీసుకొని తిన్నాము. సో ఆ రోజు సండే కాబట్టి నో నాన్ వెజ్. సూర్యభగవాన్ గుడికి వెళ్ళామంటే. సో ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.